సినిమాల్లో మనకు ఉండేది 5% కదా సక్సెస్ శాతం. రిలీజ్ చేసి సక్సెస్ శాతం. అది అది మనం ఎప్పుడు పెంచే పరిస్థితి ఎప్పుడు ఉండదా? పెరిగే పరిస్థితి ఉండదు ఇండస్ట్రీకి అసల? పెరిగే పరిస్థితి అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ హీరోలు ఇప్పుడు ఒకటి ఏమొచ్చిందంటే అందరూ వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ పెరిగిపోయింది. నాకు అర్థమైనంత వరకు నేను తప్పు హీరోల ఇన్వాల్వ్‌మెంట్ పెరిగిపోయిందా? హీరోయిన్ ఇన్వాల్వ్‌మెంట్ పెరిగిపోయింది. వీళ్ళలో పోటీతత్వం వచ్చింది. అంటే పర్సనల్‌గా అంతా ఫ్రెండ్సే, క్లోజ్ ఫ్రెండ్సే. వాళ్ళెవరో శత్రువులు కాదు. మనం ఫ్యాన్స్ పిచ్చోళ్ళలాగా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం గానీ, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి కలిసిపోయి ఉంటాం. వాళ్ళ పోటీతత్వంతో ఒక సిమిలర్ సబ్జెక్ట్స్ రావటం, సిమిలర్ ఇమేజ్ ఊరికి బిల్డప్పులతో వచ్చే సినిమాలు, ఓ కథలు వెరైటీలు అని లేకుండా ఉండటంతో నీకేమవుతుంది, అదొకటి. అదొక మేజర్ ఆస్పెక్ట్, పెద్ద సినిమాల ఆస్పెక్ట్. చిన్న సినిమాకి వస్తే ఇప్పుడు నేనున్నాను అనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్, నిన్నేదో 'బాహుబలి' హిట్ అయింది. ఇప్పుడు నేనేదో చిన్న అవుట్‌డేటెడ్ డైరెక్టర్‌ని నాకెవరో దొరకరు. ఇప్పుడు 'బాహుబలి' లాంటి కథ తీద్దాం అనుకుంటా నేను. 'బాహుబలి' ఆల్రెడీ ఆయన తీసి సూపర్ హిట్ ఇచ్చేసాడు. నాకెందుకు 'బాహుబలి'? నేను ఇప్పుడు 'సామాజిక వర్గమన'లాగా కొత్తగా ఆలోచించి కొత్త సినిమా తీసి 'సామాజిక వర్గమన'లాగా హిట్ ఇద్దామని నేను ఆలోచించట్లా. సేఫ్‌గా 'బాహుబలి' లాగా తీద్దాం, లేకపోతే 'కేజీఎఫ్' లాగా తీద్దాం. పులిని చూసి నక్క వాత తిట్టుకోవడం. సో నువ్వు 'సామాజిక వర్గమన'లాగా తీయి సినిమా. 200 సినిమాలు అటువంటివి తీయండి, 150 సినిమాలు ఆడతాయి. మనం అటువంటి తీయట్ల ప్రయత్నం చేయట్లా. మీరు తీసుకోండి 200 సినిమాలు నేను చెప్పాను ఇప్పుడు కింద వచ్చే సినిమాలు. ఈ 200 సినిమాలు పిచ్చి పిచ్చిగా ఉండే సగం ఒక 100 సినిమాలు చూడలేము. మామూలుగా రీజనబుల్గా కూర్చొని ఫ్రీగా టికెట్ ఇస్తే చూడే పరిస్థితి అని ఉండాలి. అవి కూడా ఉంటాయి 100 సినిమాలు. మిగతా 100 సినిమాలు 50 సినిమాలు నేను చెప్పినట్టు 'కేజీఎఫ్' లాగాను ఏమన్నా సార్ 'కేజీఎఫ్' కంటే ఎక్కువ ఉంటుంది. 'కేజీఎఫ్' కంటే ఎక్కువ నాకు ఎందుకురా బాబు, నేను 'కేజీఎఫ్' చూశాను కదా. 'బాహుబలి' మన ముందేం నిలబడదు సార్ అంటాడు ఇంకోటి వచ్చి. నాకు వద్దురా బాబు, 'బాహుబలిని' చూస్తాం కదా. వీళ్ళంతా అనవసరం కదా. సో ఇప్పుడు నువ్వు తీయి 'సామాజిక వర్గం' ఉన్నది హిట్ ఇస్తాం, ఇంకోటి తీయి హిట్ ఇస్తారు. అంటే సినిమా పుట్టేప్పటి నుంచి ఒక ట్రెండ్ సెక్టర్ ఫిల్మ్స్ అవుతాయి, ప్లస్ ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఇదివరకు 'అలజడి' లాంటి సినిమా ఆ ట్రెండ్ సెక్టర్ సినిమా, తర్వాత 'శివ' వచ్చి కొట్టకపోయింది. కానీ మీకు అంటే ఆ నిజంగా చెప్పాలంటే అది అంత గొప్ప సినిమా అది 'అలజడి' ఆ సినిమా అప్పుడు. అలా కొన్ని తర్వాత ఇప్పుడు 'శివ' ఇన్స్పిరేషన్ తోటి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి సినిమాలు ఆ ప్యాటర్న్లో, అంటే ట్రెండ్ సెక్టర్ సినిమాలని. సో అది ఫాలో అవుతూ ఉంటారు కదా, దాని గురించి. అదే అనవసరం అంటున్నప్పుడు మనం 'స్వర్ణక్క' తీసాం, అప్పుడు 'ఉసిరామలమ్మ' అయిన తర్వాత 'స్వర్ణక్క' తీసాం. 'ఉసిరామలమ్మ' అడ్వాంటేజ్ వల్ల నాకు 'స్వర్ణక్క' కూడా బాగా ఆడింది. రీజనబుల్గా డబ్బులు వచ్చినాయి నాకు. బట్ 'ఉసిరామలమ్మ' ఈ రోజుగా రికార్డు, నిజం చెప్పాలంటే లెక్కలు తీస్తే ఈ రోజుకి అది రికార్డ్ అది. ఇన్ని 'బాహుబలి' వచ్చినా కానీ 'ఉసిరామలమ్మ' ఇంకా రికార్డ్ అది. అంతంత డబ్బు వచ్చింది దీనికి. సో ఎప్పటికప్పుడు మనం కొత్తగా వెరైటీ తీయగలిగిన రోజున ఎప్పుడు 'బాహుబలి' ఇప్పుడు 'బాహుబలి' లాంటి కథ రాలేదని కాదు. 'బాహుబలి' 30 ఏళ్ల తర్వాత నీకు విఠలాచారి గారి సినిమా వచ్చింది. సో అసలు ఎవరికి అర్థం కాలేదు అసలు ఇటువంటి సినిమాలు ఉంటాయా అని, తెలుగులో తీస్తారని కూడా తెలియదు వాళ్ళకి, వచ్చిన జనరేషన్కి. ఇరగబాదేసింది. మీ 'స్వర్ణక్క' షూటింగ్ టైంలో నేను కూడా వచ్చా. ఇప్పుడు 'రోజా' బాగా ఫైర్ బ్రాండ్ కింద, అంటే ఆ మార్పు అసలు 'రోజాలో' మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు అంతలా మార్పు వచ్చి ఆవిడ మినిస్టర్గా అవటం, ఇలా అవటం, దాని గురించి 'రోజా' గురించి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, మనిషికి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. ఆ అమ్మాయికి ఎందుకు వచ్చిందో తెలియదు రాజకీయంగా. మొదట తెలుగుదేశంలోకి వెళ్ళినప్పటి నుంచి అప్పట్లో నేను వద్దని చెప్తా ఉండేవాడిని, ఎందుకు నీకు రాజకీయాలు అని చెప్తా ఉండేవాడిని. బట్ అమేజింగ్, తెలుగుదేశంలోకి వెళ్ళి తెలుగుదేశంలో ఏదో ఒక మహిళా నాయకురాలు ఏదో అయ్యింది కొంతకాలం. అక్కడి నుంచి ఈ పార్టీలోకి వచ్చింది, ఈ పార్టీలోకి వచ్చినాక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయిపోయింది. బాగుంది. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళటం, రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని విమర్శించడం, దాని గురించి. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళటానికి అసలు ఎందుకు అబ్జెక్షన్ ఏంటి? మన మనుషులమే, మనం సిటిజన్స్, భారత పౌరులు మనం. సో ప్రతి పౌరుడికి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ పనైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ నెంబర్ ఏదో ఉంది, 1920 ఏదో ఉంటుంది. దాని ప్రకారం నేను ఏ పనైనా ఎక్కడైనా చేయొచ్చు చట్టబద్ధంగా. సో నేను రాజకీయాల్లోకి నేను వెళ్ళే అర్హత నాకు ఉంది. నాకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మనిషికి ఉంది, ఇక్కడ ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి. ఇకపోతే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని అనటానికి వాళ్ళకి అర్హత లేదు. సినిమా వాళ్ళు కేవలం వ్యాపారం చేసుకుంటానికే వచ్చారు ఇక్కడికి. ఇంకొకటి ఏంటంటే వీఆర్ డ్రీమ్ మర్చెంట్స్.
అంటే మనల్ని కళలు అమ్ముకునేవాళ్ళం. రాజకీయ నాయకులు స్వార్థంతో వాళ్ళు త్యాగం చేస్తానికి వచ్చారు. వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ప్రజల జీవితాలు కాపాడటానికి. అంటే మన కళలు వాళ్ళు సాకారం చేయాలి, మన కళలు నిలబెట్టేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళు మూసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. నేను డబ్బు తీసుకున్నానా తీసుకోలేదా అడుగుతానికి వాడేవాడు. మొన్న విజయసాయి రెడ్డి గారు జూలై 28వ తారీఖున రాజ్యసభలో మాట్లాడింది. తప్పది. నేను ఆ రోజు చెప్పాను కదా, ఫస్ట్ మీరే స్పందించారు దాని మీద. ఇమీడియట్ గా స్పందించాను. అవును అవును అవును. మీకేం అధికారం? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని నేను ఆ రోజు అడిగాను, ఈ రోజు అడుగుతున్నా. ఇవాళ 360 మంది అంతమంది కోటీశ్వరులు ఉన్నారు పార్లమెంట్లో. వీళ్ళందరికీ ఎందుకండి ఫ్రీగా ఇస్తున్నారు? వీళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇస్తున్నారండి? వీళ్ళకి విమానం ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ఇల్లు ఫ్రీ, ఫోన్ ఫ్రీ, కారు ఫ్రీ, కారు పెట్రోల్ ఫ్రీ, పిఏ ఫ్రీ, డ్రైవర్ ఫ్రీ, వంటోడు ఫ్రీ. ఎందుకు? ఎవరి సొమ్ము ఇది? ఇది కాక ఎంపీలు యాడ్లని ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవడికి పడితే ఆడికి ఇచ్చుకోవచ్చు. వీళ్ళందరూ కోటీశ్వరులు. వాళ్ళు చివరికి పార్లమెంట్లో టీ తాగుతుంటే మనం ఇక్కడ బయటకు మనం 3 రూపాయలు తాగితే వాళ్ళు రూపాయికి టీ ఇస్తారు. వాళ్ళు అంత అడుక్కుంటున్నారా? వాళ్ళ అది తగ్గించమని అడిగారు వీళ్ళు. ఏమండి మేమంతా కోటీశ్వరులం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మన ప్రజల సొమ్ముతో సినిమాలు తీసేసుకుంటున్నారు వీళ్ళు, సినిమా వాళ్ళు 100 కోట్లు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు తగ్గించాలి రెమ్యునరేషన్. నేను అడుగుతున్నా, ఇప్పుడు మా సొమ్ముతో మీరు అందరూ దీంట్లో తింటున్నారు, ప్రతి రూపాయి ఫ్రీగా తీసుకుంటున్నారు. ఈ ఫ్రీలు తీసేయండి, జీతం తీసుకోండి, జీతాన్ని వద్దంటున్నాను. అప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటారు లంచాలు గించాలి. అప్పుడు లంచాలు ఎట్టగా తీసుకుంటున్నారు? లంచాలు మానుతున్నారా ఏంటి వీళ్ళు? నేను లంచాల గురించి మాట్లాడతలా. లంచం ఇది కాదు, ఎందుకంటే లంచం అది వెనక నుంచి వస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడతలా. తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, లేనివాళ్ళు లేరు. నేను అనేది ఏంటంటే ఈ ముందు నుంచి వచ్చేవి ఉన్నాయి. వీళ్ళు త్యాగం చేయాలి కదా. నన్ను త్యాగం చేయమంటున్నావు నువ్వు. నేను బిజినెస్ చేసుకునేవాడిని, నేనేమి దీనికి రావట్లా. నాకు వచ్చే ప్రతి రూపాయి నేను సంపాదిస్తే టికెట్ కొంటే టికెట్ మీద వచ్చే రూపాయిలో 10 పైసలే ప్రొడ్యూసర్కి వస్తుంది. అంటే ప్రొడ్యూసర్ పిచ్చోడా? ఓ హీరోకి 100 కోట్లు 200 కోట్లు ఇస్తానికి అతను ఎన్ని 10 పైసలు వసూలు చేసుకుంటే అతను డబ్బు వస్తుంది? అంత కష్టమైన వ్యాపారం చేస్తూ ఇతనికి 100 కోట్లు ఇస్తున్నాడంటే అది ఎంత ఆలోచించిస్తాడు? అంత పిచ్చోడే ఇవ్వడు కదా. మరి అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఇక్కడ నువ్వు ఏమీ చేయకుండా ఎలక్షన్లో గెలిచిపోయి మా సొమ్ముతో మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి మొత్తం ఫ్రీగా తీసుకుంటూ దేశాన్ని దోసుకు తింటా ఉంటే మిమ్మల్ని గురించి మేము మాట్లాడాలా, మమ్మల్ని గురించి మీరు మాట్లాడాలా? ఎవరు మాట్లాడాలి? సినిమా వాళ్ళ గురించి రాజకీయ నాయకులు మాట్లాడాలి, రాజకీయ నాయకుల గురించి సినిమా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ప్రజలు. సినిమా వాడైనా కానీ ప్రజ. నేను రాజకీయ నాయకుడిని తిట్టే హక్కు నాకు ఉంది, కానీ నేను వ్యాపారం చేసుకునేవాడిని తిట్టే హక్కు, నేను తప్పు చేశానుకో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాను, లేకపోతే దొంగ రవాణా చేశాను, లేకపోతే ఏదో ప్రాసిక్యూషన్ చేశాను, నా మీద కేసు పెట్టను. చట్ట వ్యతిరేక చర్య నేను చేస్తే మాట్లాడే హక్కు నీకుంది. నా జీతాన్ని గురించి మాట్లాడే హక్కు నీకే ఉంది. నీకేమన్నా ఉంటే గట్టిగా మాట్లాడాలంటే, అయ్యో అండి సినిమాల ఇండస్ట్రీలో కార్మికులకు తక్కువ ఇస్తున్నారండి అని చెప్పు. నిజం అయ్యి ఉంటే అది నిజం అబద్ధం మేము చెప్తాం. అంతే తప్ప వాడని తీసుకున్నాడు వీడిని తీసుకున్నాడు నువ్వే ఓడిపోయా, నువ్వు తీసుకునే దాని గురించి మాట్లాడు. నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అండి. ఆయన ఏమండి మనంతా డబ్బు ఉన్నవాళ్ళు ఇంత తీసుకుంటున్నాం, ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోతుంది, మనం ఇవన్నీ క్యాన్సిల్ చేద్దాం ఒక మాట అని ఉంటే అసలు ఆయన కాళ్ళకి దండం పెట్టేవాడిని. అంటే ఆయన విజయసాయి రెడ్డి అలా మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళు ఆరాకొర మాట్లాడారు. ఇంకా ఒకసారి ఆ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడేటప్పటికి వరుసగా మీద అడిపారు పొలిటికల్ అందరూ కూడా, పకోడీ గాళ్ళని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేయడం. ఎందుకు పరిశ్రమ నుంచి ఎవరు స్పందించలేకపోయారు? మనకి సిగ్గులేదు. చివరికి చిరంజీవి గారు చెప్పారు, చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంతకాలానికి ఆయన ధైర్యం చేసి చెప్పాడు. అది ఆయన మాట్లాడు మామూలుగా ఎప్పుడు మాట్లాడాడు ఫస్ట్ టైం మాట్లాడాడు. ఎవరు నిలబడ్డారు, ఎవరు మాట్లాడారు అసలు? నేను ఆయనకి పర్సనల్గా చెప్పా, ఏమంటే మీకు ఎవరు రారు, ఆయన సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఎవరు రారు మీరు ఇంట్లో ఇన్వాల్వ్ అవుద్దని ఆయనకి చెప్పాను. ఆయన కోపం వచ్చింది. సీఎం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ తీసుకుని ఆ రోజే చెప్పా, మీరు ఇందులో ఏలు పెట్టొద్దు, ఇదేంటి తేనె తుట్టిది, మిమ్మల్ని కరుస్తే తప్ప ఎవరు రారు మీ దగ్గరికి అని చెప్పాను ఆయనకి. అడగండి మీరు, నేను చెప్పానో లేదో అడగండి. చెప్పాను. ఆయన చెప్పారు రారు, ఎందుకు వస్తారు వీళ్ళు? వాళ్ళ అవసరానికి చిరంజీవి గారిని వాడుకుంటారు, మామూలుగా కాదు అసలు. వాళ్ళు వాడుకుంటారు. ఈయన అమాయకుడు పడిపోతూ ఉంటాడు. చెప్పానండి ఆయన చెప్పా, నా బాధ్యతగా నేను చెప్పాను.
నాకు సంబంధం లేదు ఇక. ఎంత మనకేం మన ఇంట్లో మనిషేం కాదు. కట్టేసి నువ్వు వెళ్తానికి వీల్లేదు అనలేం కదా. మనం ఇప్పుడు మామూలుగా మనలో మనకి కొంచెం శత్రుత్వంగా ఉంటాం. ఒక పార్టీలో కొంతమంది ఉంటారు. ఇంకో పార్టీలో కొంతమంది ఉంటారు. టీడీపీలో కొంతమంది ఉండొచ్చు. వైసీపీలో కొంతమంది ఇంకా వీళ్ళు మనలో ఇప్పుడు పోసాని గారు లాంటి గాని ఇటువంటి కాంట్రవర్సీ గాని మాట్లాడడం ఒకళ్ళు తిడతాం గాని, ఇంకోళ్ళు తిడతాం గాని సినిమా వాళ్ళకి గొడవ ఆ రాజకీయాల వాళ్ళు సినిమాలు కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం వాటి గురించి మీరేం చెప్తారు? అంటే నేను వాళ్ళు సినిమా వాళ్ళుగా నేను కన్సిడర్ చేయను. బయట తిట్టుకోవటం మొదలెడితే. ఎందుకంటే ఇతను ఎక్కువ, అతను తక్కువ అనేది లేదు. అందరూ అదే మాట్లాడుతున్నారు. ఆ భాష బాగలేదు. చండాలంగా ఉంది భాష. ఓతుడు ఈ భాష చండాలంగా ఉంది. మాట్లాడే తీరు బాగోలేదు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం బాగలేదు. ఒక పద్ధతి బాగలేదు. ఈ సంస్కారహీనంగా ఉన్నవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు. ఏ పార్టీ వాళ్ళైనా చండాలంగా ఉంది. అది సినిమా వాళ్ళలో ఉండటం చాలా బాధపడాలి మనం. ఎందుకంటే మనం జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ పంచడానికి వచ్చాం తప్ప మనం ఏం చేస్తాం లేదు. వీళ్ళు అవకాశం ఉంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటన్ కూడా చేస్తానికి వచ్చాం. ప్రజల్ని ఆలోచింపజేసేవాళ్ళం మనం. ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళం మనం. చాలా తక్కువ డబ్బులతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎన్లైటన్ చేయగలుగుతున్నాం. అటువంటి మనం ఈ ద్వేషభావాన్ని ఎప్పుడైతే పెంచుతున్నామో అది సినిమాల్లో కానీ బయట కానీ అది చాలా తప్పు. అది అవసరం లేదు మనకి. ఇప్పుడు ప్యారడీలు తీయటం వేరు, లేదంటే ఓ సినిమాలో మనం ఇప్పుడు రామారావు గారి మీద వాళ్ళు తీశారు. ఎవరు మన కృష్ణ గారు వాళ్ళు తీశారు. యాష్ వాళ్ళు కనపడితే రామారావు పిలిచి ఏం బ్రదర్ బాగా చేశారు అన్నారు ఆట. సో అలా ఉండాలి మనం కూడా. అంత స్పోర్టివ్గా ఉండాలి. అది వదిలిపెట్టి వాళ్ళు బూతులు తిట్టి వాళ్ళు తిట్టారు కదా అని మనం వాళ్ళని బూతులు తిట్టి ఎక్కడికి వెళ్తాం? సంస్కారం ఎక్కడికి పోతుంది? మనం మనుషులమా ఇంకేమన్నా? అసలు అర్థం కావట్లేదు. సిగ్గుపడాల్సిన విషయం. అది ఎవరైనా కానీ ఒక పర్టికులర్ పేరు కాదు. మనం చాలామంది ఉన్నారు. అనవసరం పేర్లు ఎత్తడం. మీరెందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు? మనకి రాజకీయం వస్తున్నాం ఇట్లా మాట్లాడితే ఎవడిస్తాడు మన రాజకీయంలో? ఎవరు పార్టీ సపోర్ట్ గాను అంటే ఒకటిగా ప్రాబ్లం ఏంటంటే నా ఇష్టాలు ఉంటాయి నాకు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు చిరంజీవి గారి విషయం నాకు చెప్పాను. నేను ఇది రైట్ అని చెప్పాను, అది తప్పు అని చెప్పాను. నేను ఒక చోట ఉండి వాళ్ళని రైట్ తప్పు అంటే ఒప్పుకోరు. ప్రతిదానికి రైట్ అంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా కానీ. ఈ సమాజం వాళ్ళు ఎట్టా ఉందంటే నేను అన్నిటికీ కొడతాం చిడతల్లాగా తయారైతే బాగుంటుంది. మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే ఎవరికి నచ్చదు. సో పొలిటికల్ పార్టీ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు భవిష్యత్తులో ఎవరైనా ఆఫర్ చేస్తే మీరు రాజకీయాలకు చాలాసార్లు ఆల్రెడీ ఆఫర్ చేశారు నాకు. నేను ఎప్పుడు దాన్ని పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు. ఎందుకనంటే ఇదే చెప్తున్నా కదా, ఇదే ప్రాబ్లం. రకరకాలు ఉన్నాయి నాకు. సమస్య అంటే ఆన్ రికార్డ్ నేను ఆన్ కెమెరా నేను కొన్ని చెప్పకూడదు. ఈ మధ్యన అప్పుడప్పుడు సడన్ గా మీరు కొంచెం అంటే ఆ సందర్భోచితంగా మాట్లాడినా మీరు మాట్లాడేది బాగా వైరల్ మొత్తం రివర్స్ అవటం, కాంట్రవర్సీలు ఇరుక్కుపోవటం. అట్లా రీసెంట్గా మొన్న జరిగిన ఛాంబర్ ఎలక్షన్స్ కూడా ఏంటి ఎంత దారుణంగా ఉంటుందని మీరు అలా చెప్పడం, అది చాలా మంది బాధపడ్డారు ఆ విషయాల్లో. అది ఎందుకు అట్లా మీరు ఎందుకు బాధపడుతుంది? దాంట్లో ఎందుకు బాధపడాలి? ఛాంబర్ మనం ఎందుకు పెట్టుకున్నాం? సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలకి మంచి చేయటానికి పెట్టుకున్నాం. మీరు కూడా ఛాంబర్ చేశారు కదా. దాన్ని ఎందుకు పెట్టుకున్నాం? దాన్ని వదిలిపెట్టి ఆ పబ్లిసిటీ ఏంటి, ఆ క్యాన్వాసింగ్ ఏంటి, ఆ డబ్బులు ఏంటి, ఆ ఖర్చు ఎంత పెట్టారు, ఆ వెనక పోస్టర్స్ ఎంత పెట్టారు, ఎవరి కోసం పెడుతున్నాం? ఏం చేస్తానికి అక్కడ ఏమైనా ఉందా? డబ్బులు ఉన్నాయా? దోసుకెళ్తానికి వచ్చాం మనం. ఎందుకు బాధపడకూడదా? కోప్పడకూడదా? దానికి కొంతమంది అదే బాధిస్తుందని వాళ్ళు బాధపడ్డారంటే వాళ్ళకి ఏముందో మరి. వాళ్ళు వేరే ఆలోచన ఉండకపోతే నేను చెప్తున్నానమ్మా, ఒకవేళ ఎవరన్నా అట్లా నన్ను గురించి అనుకుని ఉండుంటే అన్నట్టు నా నోటీస్కి అయితే రాలేదు. ఒకవేళ నిజంగా అనుకుని ఉంటే వాళ్ళకి వేరే చింతన ఉండి అక్కడ ఏదో డబ్బులు దొబ్బడానికి వెళ్ళి ఉంటారు. వాళ్ళ ఆలోచన ఉండి అవకాశం లేదు కదా అసలు. ఉందేమో వాళ్ళకి, మనకేం తెలుసు? ఎందుకు బాధపడాలి? నేను ఏమన్నాను, డబ్బులు వేస్ట్ చేయటం ఎందుకు? మనం అంతా చూసిన వాళ్ళమే కదా, అంతంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇంత డబ్బు ఖర్చు పెట్టే మనం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే పాపం ప్రొడ్యూసర్ లైన్లో వచ్చి తీసుకుంటున్నారు కొంతమంది. ఎగ్జిబిటర్లు ఇబ్బందులు పడుతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు. అందరికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవ్వాలనే పరిస్థితి కూడా ఉంది మన దగ్గర. నువ్వు ఆ రోజున ఖర్చు పెట్టిన దగ్గర 25-30 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా అయ్యిందేమో నాకు తెలియదు ఖర్చులు మొత్తం అందరికి కలిపి. అంత డబ్బు అక్కడ డిపాజిట్ చేసి నువ్వు చాలా మందికి సేవ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను సేవ చేస్తానికి వస్తాననే కదా అక్కడికి వెళ్ళేది. ఇందాక నేను రాజకీయ నాయకులను తిట్టినట్టు ఛాంబర్లో సేవ చేయడానికి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఇండస్ట్రీకి సేవ చేయటానికి. అంతే.
కదా. 24 క్రాప్స్ బాడీ కదా అది. ఇండస్ట్రీకి సేవ చేస్తానికి నువ్వు వచ్చినప్పుడు ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నావు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇండస్ట్రీ మంచి ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి నువ్వు నాయకుడు అవుదాం అనుకున్నా అయిపోయింది కదా. నువ్వు నీ ఇంటెన్షనే రాంగ్గా ఉంది అక్కడ. ఇంకా నువ్వు బాధపడతావు ఎందుకు? నేను అన్న మాటకి బాధ ఎందుకు పడాలి? పడితే నీ తప్పు, నా తప్పు కాదు. నేను రాజకీయ నాయకుడిని తిట్టే నాకు హక్కు ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్ చేసినప్పుడు ఇక్కడ కూడా తప్పే కదా. మన సినిమా వాళ్ళని మాత్రం తిట్టకూడదు, వాళ్ళని మాత్రం తిట్టాలంటే ఏం న్యాయం ఇది? దాసరి గారి దగ్గర మీరు, సి కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడల్లో సమస్యలు వచ్చినా వచ్చినా పరిష్కరిస్తూ చేస్తూ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా. అలాంటిది సి కళ్యాణ్ గారు మొన్న ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీ దృష్టిలో? ఓడిపోలేదు, ఆయన గెలిచాడు కదా. ఆయన గెలిచాడు. ఇప్పుడు అది ఎలక్షన్ అన్నాక మామూలే. ఇప్పుడు ప్రొడ్యూసర్ సెక్టర్లో ఆయన గెలిచాడు, అందరూ గెలిచారు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఈయన గెలిచాడు, ఆయన గెలిచాడు. వాళ్ళకి ఆయనకి మెజారిటీ ఉంది, ఆయన వచ్చాడు, అంతే సింపుల్. దాంట్లో ఓడిపోవటానికి కారణం వేరే కారణాలు ఏమి ఉండవు. ఇప్పుడు అందరూ గ్రూపులు అయిపోయినాయి కదా, గ్రూపుల మీద అట్లా వస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఓటమి ఒకళ్ళు గెలుపు కామనే కదా. అయితే కళ్యాణ్ గారు మీతో బాగా అవినాభావ సంబంధం కదా, ఆయన ఓడిపోవటానికి రీజన్ ఏంటి అన్నారు? రీజన్ ఏం లేదమ్మా, రాజకీయం. ఇదంతా రాజకీయం ఏముంటుంది? రాజకీయమే. ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది. దాని గురించి ఏం మాట్లాడతాం మనం? మనకి నిజంగా నాకు పట్టించుకోవటం కూడా లేదు. 5 ఏళ్ళ నుంచి అది పట్టించుకోవట్లేదు. ఎందుకు అట్లా దూరంగా ఉంటాయి? ఎందుకు, ఏముంది దాంట్లో? నేను ప్రొడ్యూసర్ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశాను. అవును. నేను చేసినప్పుడు దగ్గర 5-6 జీవోలు తీసుకొచ్చాం. అప్పుడు వెళ్ళి గవర్నమెంట్ చుట్టూ తిరిగి సబ్సిడీలు రావాలి. ఆ రోజుకి ఈ రోజుకి రాలా. ఇంకొక 3-4 కోట్ల అంత సబ్సిడీలు రావాలి మనకి. దానికి కూడా అప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆల్మోస్ట్ అయిపోతున్న టైము. 2 months 3 months ఎక్స్టెన్షన్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తిరుపతిలో జనరల్ బాడీలో యాక్సెప్ట్ అయిపోయింది 3 months ఎక్స్టెన్షన్కి. ఆ ప్రెసిడెంట్కి ఇంకో 3 నెలలు బాడీ అంతా ఉండేటట్టు, తర్వాత ఎలక్షన్ పెట్టేటట్టు. అక్కడి నుంచి తిరిగి వచ్చాం. తిరుపతి నుంచి తిరిగి వచ్చినాక కొంతమంది పెద్ద మనుషులు అంతా కలిసి రాత్రి హడావిడి చేసి 1 week or 10 days నోటీస్ ఇవ్వాల్సిందాన్ని కూడా బైపాస్ చేసి జనరల్ బాడీ మళ్ళీ పెట్టి ఎలక్షన్ పెట్టి తీరాల్సిందే, బరదాస్ దిగిపోవాల్సిందే అని చేశారు. సరే, నన్ను దింపేశారు. నన్ను దింపితే నాకు ఊడిందేం లేదు, నాకు పోయిందేమన్నా ఉందా? పోనీ సబ్సిడీ తెచ్చారు, ఈ రోజుకి రాలా. ఓకే, పాపం చాలా మంది అలా బలైపోయారు. 40 మందికి రావాలి 3 కోట్లు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారు వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆయనకు ఆర్డర్ వచ్చింది. 52% ఆంధ్ర గవర్నమెంట్, 48% తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలని. ఆ జీవో చూసినాక నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఈ రోజు వరకు ఎవరు ఇవ్వాలా, ఇంకా ఎవరు మాట్లాడతలా. నేను 3 సార్లు చెప్పా దీని గురించి. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అడితే 2 కోట్లు 2.5 కోట్లు అవుతుంది అంతే. ఓకే. ఈ 2 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. వీళ్ళు ఇన్ని కొట్టుకునే బదులు మొన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు వీళ్ళకి ఇవ్వచ్చు. లేదనుకుంటే ఆ సీఎం దగ్గరికి ఈ సీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇప్పించవచ్చు. 2 కోట్లు వాళ్ళకి పెద్ద అమౌంట్ కాదు వాళ్ళ గవర్నమెంట్కి. ఇటువంటివి చేయాలి కదా. ఏమీ చేయకుండా ఎదవ రాజకీయం చేసి వాడు ఉండకూడదు, వీడు ఉండకూడదు, వీడిని నాశనం చేద్దాం, వాడిని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్న సమాజంలో మనం ఎందుకు దూరాలు ఏలెందుకు పెట్టాలి? నాకు అవసరం లేదుగా. ఇప్పుడు నేను చెడు చేస్తా అంటే నన్ను పంపించేయి. నేను మంచి చేస్తా అంటే మంచి చేస్తున్నాను వద్దనుకుంటే. ఆ రోజు ఆన్లైన్ చేయించాను నేను జియో, ఇది ఆన్లైన్ సేల్స్ ఉండాలని చెప్పి. ఆ రోజు ఆపారు. సబ్సిడీ కాదు, మన టికెటింగ్, ఆన్లైన్ టికెటింగ్. ఆ రోజు అప్పుడు నేను జియో తెచ్చేసాను ఆ రోజు. ఆ జియోలో అది మాత్రం పార్టిసిపేట్ చేయకుండా, అది ఇది చేయకుండా ఆపారు దాన్ని. ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఇదంతా? సో ఇటువంటి వాళ్ళ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోవటం, ఎక్కువ చేయటం అవసరం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్గా అనుకోవచ్చు, లేదని అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే అన్నీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి బాగా ఎక్కువ. ఆ మోజులో కొంతమంది యంగ్ హీరోలు కూడా చాలామంది ఇది పాన్ ఇండియా సినిమా చేయాలని చెప్పేసి దర్శకులతో ఆ టైప్ కథలు మనం రెడీ చేయించుకోవడం, తర్వాత ప్రొడ్యూసర్ ప్రెషర్ వాళ్ళు చేయడం, చివరికి రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి అది పాన్ ఇండియా సినిమాగా కాకుండా ఓన్లీ సౌత్ ఇండియా సినిమాలో రెండు తెలుగు తమిళ ఇట్లా చేయడం ఆగిపోవడం, రియల్గా అనుకున్నది మళ్ళీ ఇలా మారటం, ఇట్లా ఎక్కువ సంఘటనలు జరుగుతాయి. మనం చూస్తూనే ఉన్నాం దాని గురించి. అంటే అసలు పాన్ ఇండియా అని అనుకున్నవాడు ఒక
డాష్ డాష్ వాడు పాన్ ఇండియా సినిమా తీస్తున్నానని చెప్తే వాడు డాష్ డాష్ నా ఉద్దేశంలో. ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి సినిమాలన్నీ అన్ని భాషలు తీశారు. నా చిన్నప్పుడు భానుమతి గారు 3 భాషలు డైరెక్ట్ చేశారు ఒకేసారి, చండీరాణి అనుకుంటా. హిందీ, తెలుగు, తమిళ్ డైరెక్ట్ చేసి మొత్తం నీకు ఉండాలి, నా దగ్గర ఇస్తాను నేను. భారతదేశం అంతా అఖండ భారతదేశంలో రిలీజ్ అవుతున్నాం చిత్రం అని చెప్పి ఆ రోజుల్లో 52, 54 ఎప్పుడో ప్రాంతంలో. ఓకే, అంటే అది పాన్ ఇండియా అనే అర్థం. మాయబజార్ పాన్ ఇండియా అనేగా. పాతాళ పేరు హిందీలో ఎన్టీ రామారావు చేశారు. అవును అవును అవును. ఎన్ని సినిమాలు, తమిళ్లో సినిమాలు ఎన్ని ఉన్నాయి, తెలుగులో సినిమాలు ఎన్ని ఉన్నాయి. రోజా ఏంటి, బొంబాయి ఏంటి, ప్రేమికుడు ఏంటి, ఇవన్నీ సినిమాలు వచ్చేసినాయి కదా, సూపర్ టూపర్గా చేసినాయి. అయితే అప్పుడు లేని పాన్ ఇండియా ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చింది? ఊరికే మాట మారింది కాబట్టి మారుస్తున్నాం మనం అంతే. ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ ప్లస్ ఇప్పుడు ఆడిన సినిమాలు, పాన్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చింది? బాహుబలి తర్వాత KGF, RRR కదా. ఈ 3 సినిమాలు అంతకు ముందు సినిమాలు. కానీ ఇది ఏదైనా పాన్ ఇండియా కోసం తీసిన సినిమాలు ఎట్లాగో నాకు చెప్పండి. వాళ్ళు తెలుగు కథలే తీశారు. వాళ్ళు ఈ 3 సినిమాలు తెలుగు కథలే తీశారు. 1000 కోట్లు వచ్చినాయి. దంగల్ అని ఒక సినిమా వచ్చింది, వాళ్ళు వాళ్ళ ఊరు కథ తీశారు. ఊరు కథ, విలేజ్లో కథ తీశారు. అది వీటితో పాటు చేసింది. అది కానీ ఈ 3 సినిమాలు కానీ, కాంతారా వాళ్ళ ఊరు కథ తీశారు, అది 300 కోట్లు చేశారు. ఏమంటే KGF వాళ్ళ ఊరు కథ తీశారు, అది 2 KGFలు ఇరగబాదేసినాయి. బాహుబలి నా చిన్నప్పుడు విట్లాచారి గారి సినిమా అనేది, అది 1000 కోట్లు చేసింది. 2 సినిమాలు 2000 కోట్లు చేసింది, 2 సినిమాలు చేసినాయి. సో వాళ్ళు ఎవరు చేయలే. ఇప్పుడు వచ్చిన మీరు సోకాల్ తర్వాత పాన్ ఇండియాకి అనుకుందాం కొంచెంసేపు. మొన్న పిల్లడు నిఖిల్ సినిమా ఒకటి వచ్చింది, స్పై కాదు, దానికి ముందు కార్తికేయ 2 అతను తెలుగు సినిమా తీసుకున్నాడు, అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అది హిందీలో కూడా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ భాషని నమ్ముకుని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.